Hello students, welcome to my channel. Myself Anjali teacher. Okay students, ఈ వీడియోలో గుడింతపు గుర్తుల గురించి మళ్ళీ ఒకసారి నేర్చుకుందామా. ఆ అనే అచ్చు, ఆ నుంచి అమ్మహ వరకు మనల్ని అచ్చులు అంటారు. ఆ నుంచి అమ్మహ వరకు మనము రాసే అక్షరాలను అచ్చులు అంటాము. ఆ అన్నపు గుడింతంలో తలకట్టు వస్తుంది. ఆ అన్నప్పుడు దీర్ఘం. ఈ అంటే గుడి. ఈ అన్న సౌండ్ వినిపిస్తే గుడి దీర్ఘం. ఊ ఏదైనా పదం పలికినప్పుడు ఊ సౌండ్, ఊ అనే అక్షరం కాకుండా ఏదైనా హల్లుకి ఊ అన్న సౌండ్ వస్తే కొమ్ము. ఊ అంటే కొమ్ము దీర్ఘం. రు రుత్వం. రు రుత్వ దీర్ఘం. ఏ ఏత్వం. ఏ ఏత్వ దీర్ఘము అంటే ఇది ఏత్వము అంటాం. ఐ చూడండి ఐత్వం. ఓ ఓత్వం. ఓ ఓత్వ దీర్ఘం అంటే ఓత్వం. ఔ ఔత్వం. అం అంటే సున్నా, పక్కన సున్నా పెడతాము, దాన్ని పూర్ణము అంటారు. అహా అంటే ఏదైనా లెటర్కి పక్కన 2 సున్నాలు అలా పెడితే దాన్ని విసర్గ అని అంటారు. కింద కొన్ని బొమ్మలున్నాయి, వాటి పేర్లలో ఫస్ట్ అక్షరం మిస్ చేశారు. అదేంటో మనల్ని కనిపెట్టి రాయమన్నారమ్మా. ఇది రా కా అన్నాడు. ఇవి యాక్చువల్గా ఈ బొమ్మ ఏంటి? అరక. అంటే ఇక్కడ ఏముండాలి? ఆ రా కా అరక. ఆ రా కా అరక. ఇది గంట. అంటే ఇక్కడ ఉండాల్సిన లెటర్ ఏంటి? గ గంట. నెక్స్ట్ ఇది చిన్నపిల్లలు ఊయలు కదా, ఊ ఎలా అంటే ఊకు ఫస్ట్ ఊ ఉండాలా, సెకండ్ ఊ ఉండాలా? సెకండ్ ఊ ఎలా. నెక్స్ట్ ఇది కడవ. అంటే ఇక్కడ మిస్ అయిన లెటర్ క. మిస్ అయిన లెటర్ ఏంటి? క. చెస్ ఆడతారు కదా, చెస్ని తెలుగులో చదరంగం అంటారు. అక్కడ ఉండాల్సిన లెటర్ ఏంటి మనకి? చ. నెక్స్ట్ ఇది జడ. అంటే ఇక్కడ రాయాల్సిన లెటర్ జ. జడ జడ. నెక్స్ట్ ఇది డమరుకం. డ మ రు కం డమరుకం. నెక్స్ట్ ఇతను ఏం చేస్తున్నాడు? పస్సు అని ఉంది. ఏం పస్సు? తపస్సు. తపస్సు తపస్సు. మళ్ళీ ఒకసారి చూద్దాము. అరక గంట ఊయల కడవ చదరంగం జడ డమరుకం తపస్సు. ఇతనెవరు? మనకు తెలిసి సైనికుడు అంటాం, కానీ ఇక్కడ టుడు ఉంది. అంటే భటుడు. ఒత్తుబా ఉండాలి. భటుడు. ఇది తబలా. తబలా తబలా. ఇది తీగ. తీగ అంటేట్లని లత అంటారు. తీగలను ఏమంటారు తెలుగులో? లత. నెక్స్ట్ ఇది బాణం. బాణాన్ని ఏమంటారంటే, బాణాన్ని తెలుగులో ఇంకో విధంగా శరము అంటారు. శ అంటే మెలిక శ. శరము అన్నా కూడా బాణము. నెక్స్ట్ ఇది మనందరికీ తెలిసిందే రంపము. రా రాకు సున్నా పెడితే రం పము రంపము. నెక్స్ట్ వన్ క్షత్రియుడు. నెక్స్ట్ వన్ ఎవరినన్నా అక్షరాస్తం చేస్తారా? క్షత్రియుడు. ఈ పిక్చర్ ఎవరిది? క్షత్రియుడు. నెక్స్ట్ వల. ఇది మనకు తెలుసు కదా. నెక్స్ట్ మనం అందరు రాసేది కదా, ఇది పలక. ఏమిటిది? పలక. ఒక్కసారి స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెప్పుకుందాం నాన్న. అరక గంట ఊయల కడవ చదరంగం జడ డమరుకం తపస్సు భట్టుడు తబలా లత
శరము రంపము క్షత్రియుడు వల పలక. ఓకే స్టూడెంట్స్, ముందు ఈ అక్షరాలని మనము చక్కగా పలకటం నేర్చుకొని ఆ తర్వాత రాయటం నేర్చుకోవాలి. సో ఫస్ట్ మీరు పలకటం నేర్చుకోండి. ఎక్కడ ఏ అక్షరం ఉపయోగించాము, ఏ అచ్చులను రాసామో జాగ్రత్తగా చూడండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.